అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటి ఆన్‌లైన్ యాప్స్ మనం చాలా వాడతా ఉంటాము. మనం ఏమైనా ప్రోడక్ట్ కొనాలనుకోండి, మనం ఏం చేస్తాం ఇలాంటి యాప్స్‌కెళ్ళి ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేస్తాం. మెనీ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ వస్తాయి ఆ లిస్ట్‌లో. అలాంటప్పుడు ఏం చేస్తాము ఫిల్టర్‌కెళ్ళి మనకి నచ్చిన ఫిల్టర్ పెట్టుకొని ప్రొడక్ట్స్ తక్కువొచ్చి చూసి ఆ తక్కువ దాంట్లో సెలెక్ట్ చేసుకుంటాము. సో, అది ఎలా వర్క్ అవుతదనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. ఓకే. మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగరీస్. ఫర్ సపోజ్ మనం మొబైల్ అనే కేటగరీలో ప్రొడక్ట్స్ ఫెచ్ చేయాలనుకుంటే రిజల్ట్స్ అనే దానిలో స్టోర్ చేసుకుందాం. మనం ఎందులో నుంచి ఫిల్టర్ చేయాలి ప్రొడక్ట్స్. సో, ప్రొడక్ట్స్ నుంచి ఫిల్టర్ చేసి సో, మనం ఫిల్టర్ కీవర్డ్ వాడొచ్చు జావాస్క్రిప్ట్‌లో. ఫిల్టర్‌లో ఏందంటే ఈచ్ ప్రొడక్ట్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఎళ్తా ఉంటది. ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ వెళ్ళినప్పుడు ట్రూ రిటర్న్ చేసిందనుకోండి, అది స్టోర్ చేసుకుంటది. ఫాల్స్ రిటర్న్ చేస్తే అది స్టోర్ చేసుకోదు. ఫిల్టర్ అవుట్ అయిపోతదనమాట. ఈచ్ ప్రోడక్ట్ ఎళ్తది. ఆ ప్రోడక్ట్ యొక్క కేటగరీ చెక్ చేద్దాం. అంటే ప్రోడక్ట్ డాట్ కేటగరీ త్రిబుల్ ఈక్వల్స్ మన కేటగరీ కావాల్సిందేంటి మొబైల్స్. ప్రింట్ చేస్తే మనకి ఆ లిస్ట్ ఆఫ్ మొబైల్స్ అనేది వచ్చేస్తది. ఓకే.